అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరంతా యేసుక్రీస్తు కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాము. ప్రతినిత్యము ప్రార్థన, ప్రతినిత్యము వాక్య ధ్యానము, దేవునిలో ప్రతినిత్యం ముందుకు సాగుట మనము ప్రతినిత్యము చేయాలి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎన్నో ప్రయాసాలతో, ఎంతో కష్టముతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వేదనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఇబ్బందులు, ఇరుకులు. అయితే యేసు ప్రభు వాటన్నిటి నుండి విడిపించడానికి, వాటన్నిటి నుండి రక్షించడానికి ఆయన వాక్యము ద్వారా ధైర్యపరుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని స్వయంగా యేసు ప్రభువే తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా మనకు విశ్రాంతి కలగదు, మన సమస్యలకు విడుదల కలగదు. అయితే యేసు క్రీస్తు దగ్గరకు వస్తే మాత్రమే ఆయన మన భారములను తొలగించి, మన దుఃఖములను తొలగించి, మన ప్రయాసాన్ని తొలగించి మనకు విశ్రాంతి అనగా నెమ్మది, సమాధానము, సంతోషము దయచేస్తాడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన కరుణాస్వరూపి గనుక ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేయడు. కనుక ఆయన వాక్యము నిన్ను ధైర్యపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేను ఈ ఉదయకాలములో అయ్యా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని వాగ్దానము చేసిన తండ్రి, ఎవరెవరు ప్రయాసముతో, భారముతో, దుఃఖముతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారి ప్రయాసాన్ని, వారి భారాన్ని తొలగించి వారికి విశ్రాంతి, సమాధానము, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యం సమస్తాన్ని దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ దేవుడు తోడై ఉండునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.